జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమన్నా చేశాడంటే బయటికి వెళ్ళని లేడీస్ కూడా ధైర్యాలను ఇచ్చి ధర్నాలు చేసి మగాళ్ళు ఊరుకోమని బయటికి వెళ్ళిన ఆడాళ్ళు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్యాన్ని ఇచ్చాడు జగన్ ఇచ్చాడు. ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిగి కొట్టిద్దండి. ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా పోయింది బాబు గారు వచ్చినాక. అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన, బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు. అంత మొంగల అసలు ఇళ్లలోంచి బయటికి పోయటం తెలవాల. ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రాలు పెట్టిన కాంచి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలను బయటికి పోయి నేర్చుకుంటాం, ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము. మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మగవాళ్ళకన్నా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా. ఏం చేశాడు? 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి, ఆయన రంగులకి మరి అన్ని బాగుండవు, ఎన్ని రంగులు తీసి వాడు వేసాడు. వేసి ఇన్ని లక్షలు ఇన్నేళ్ళని అన్నాడు. ఎవడేమన్నాడు అండి? రంగులకే కోట్లైన అప్పు చేసి పెట్టాడు. ఆయనకి మిమ్మల్ని పంపించాడు నన్ను బొగుడుతాడని. చంద్రబాబు నాయుడు పరిపాలన రైతుల విషయాన్ని ఎలా ఉందంటారు? బాగుంది. చెప్పే పని లేదు, వంచన చేసే పని లేదు. అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచన చేయరు. కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చే అన్ని కలిపి వేస్తున్నారు. మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా? ఇప్పుడే కరెక్ట్ గా వస్తున్నాయి. గతంలో రాలేదు. రాలా. ఎందుకు? న్యాయంగా రాలేదు. చెప్పాను వచ్చాయని చెప్పటం అతకే అంతే. జరగబాబట్టే ప్రజలందరూ ఈయన్ని నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు. అదంతా అడివైసిపోయింది. మందడం అవి మొత్తం అడివేసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టు అడుగులాగా పెట్టకుండా మరి గెలిచేవాడేగా. న్యాయం చెయ్యి నువ్వు, మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి. చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండారు.